వారు ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ ఇది. ఏమిచ్చారు? డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్డ్. కేవలం ఒక తెలంగాణ యూనివర్సిటీ కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ రకంగా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నదంటే పూజారులు లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, వైద్యులు లేని వైద్యాలయంలాగా అయిపోయింది. విద్యాశాఖ ఉంటుంది కానీ మంత్రి ఉండడు. విద్యాశాఖ మంత్రి ఏడి అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి, మళ్ళీ మీరు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారని మాట్లాడతాడు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అఫీషియల్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని మీరు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇది ఒక రకంగా ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెట్టినట్టు. ప్రభుత్వమే చేతులెత్తేయడం అంటే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసినట్టు, అంటే మా ప్రభుత్వం దివాలా తీసిందని ఒప్పుకున్నట్టు. ఇంతకంటే ఏముంటుందండి? ఇంకా విద్యా వైద్యం అనేది అవి ప్రైమరీ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి ముడిపడి ఉంటాయి. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా ఇయ్యరు, కనీసం అకాడమిక్ క్యాలెండర్నైనా ఫాలో అవుతారా అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కూడా మీరు ఫాలో కావడం లేదు. విద్యార్థులు ఎంత మనోవేదన గురవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత మానసిక ఒత్తిడికి, ఎంత మానసిక ఆందోళనకు విద్యార్థులు గురవుతారో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్కరో ఇద్దరో కాదు, వేల లక్షల మంది రాసేటువంటి డిగ్రీ పరీక్షను మీరు వాయిదా వేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 80% మంది ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు విద్యార్థులు. 10th తోని ఇంటర్తోని ఎవరు ఆపడం లేదు. అత్యధికులు ఈరోజు డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ చేస్తున్నారు తెలంగాణలో. మరి అలాంటిది ఈరోజు మీరు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు ఎట్లుంటాయో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించిందా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. పరీక్ష అంటే కేవలం పరీక్ష కాదండి. ఈ పరీక్షతోని హయ్యర్ స్టడీస్కి విద్యార్థులు అర్హత పొందుతారు, అబ్రాడ్లో ఉన్నటువంటి స్టడీస్కి అర్హత పొందుతారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్హత పొందుతారు. మీరు ఆలోచించండి, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం వల్ల పీజీ సెట్ రాసేటువంటి వాళ్ళు డిగ్రీ పరీక్షలు అదేవిధంగా మళ్ళీ పీజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సేమ్ టైం రాయాల్సి వస్తుంది. పీజీకి సంబంధించి నేషనల్ ఎంట్రన్స్ టెస్టులు కూడా ఉంటాయి, అవి సేమ్ టైం రాయాల్సి వస్తుంది. పీజీ విద్యార్థులు మళ్ళీ పిహెచ్డి ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి సమయం కూడా వాళ్ళకి సరిపోదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పాపము 80% మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు సైతం మేము సైతం ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మా ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి మేము కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తామని చెప్పి ముందుకొచ్చి ఎన్నో లోన్లు తీసుకొని నానా వ్యయ ప్రయాసాలకి ఓర్చుకొని కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 16 నెలలు కావస్తా ఉంది. ఒక్క నయా పైసా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు, నయా పైసా కూడా చెల్లించలేదు. ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ అప్పులు చేసి పైసా పోగు చేసి
ఇటు విద్యార్థులకు అటు అధ్యాపకులకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కాలేజీలు నడుపుదామని ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు నడపలేనటువంటి ఒక పరిస్థితులు నిర్మాణమైనాయి. ఈరోజు కాలేజీ హాలిడేలు డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలామంది ప్రైవేట్ కాలేజ్ ఓనర్లు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. డిసెంబర్లోనే ఈ కాలేజీ యాజమాన్యాలు వెళ్ళి బట్టి విక్రమార్క గారిని కలిస్తే మార్చి వరకు మొత్తం రీయింబర్స్మెంట్ మీకు ఇచ్చేస్తాము, మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. గతంలో కూడా మేము పరీక్షలు నిర్వహించలేము, మేము కాలేజీలు నడపలేము, దయచేసి మీరు మా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి, మేము కాలేజీలు నడపలేమంటే అప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి మరి కాలేజీలు నడిపించి వాళ్ళ మీద ఇంకింత ఆర్థిక భారాన్ని మోపిండు. మార్చి వరకు క్లియర్ చేస్తామన్నారు. డిసెంబర్లో కలిసినప్పుడు అదే మాట చెప్పిండు, జనవరిలో కలిసినప్పుడు అదే మాట చెప్పిండు. ఇప్పుడు మార్చి పోయింది, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. కనీసం ఇప్పటివరకు ఏ కన్నా పైసా కూడా ఇప్పటివరకు చెల్లించాలి. ఇంకేం చేస్తారు మరి? ఎందుకంటే వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి, వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, వాటర్